మాస్టర్లు మీ బతుకులు అని చెప్పేసి అఫీషియల్ గ్రూప్ లో తిట్టడం వల్ల వాళ్ళకి ఫైన్, ఫెడరేషన్ వాళ్ళు వచ్చి వాళ్ళకి ఫైన్ వేశారు. అర్థమైందా? అయితే ఇతను మేమిద్దరం పర్సనల్ గా మాట్లాడుకున్న బయట జరిగిన విషయాన్ని తీసుకొచ్చి యూనియన్ కి లింక్ చేసేసిండు. లింక్ చేసేసి వాళ్ళకి ఫైన్ పడదు కదా, నీకు కూడా ఫైన్ వేస్తున్నాం అని చెప్పేసి ₹1,00,000 రాసేసిండు. ఎలక్షన్లో 10 సంవత్సరాలు పోటీ చేయకూడదట, మైకి బట్టి మాట్లాడకూడదట. మరి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం, వాక్ స్వాతంత్ర హక్కు రాజ్యాంగ ఉల్లంఘన చేసింది. రాజ్యాంగ ఉల్లంఘన అది మానవ హక్కులకు వెళ్తే ఎంత పెద్ద కేసు తెలుసా? మైకి బట్టి మాట్లాడడానికి ఇలా తాత జాగిరా, మైకి బట్టి మాట్లాడద్దు, అసలు మాట్లాడద్దు అంటే అజయ్ జాగిరా, తాత జాగిరా ఏమనుకోవాలి? వస్తుంది ఆటోమేటిక్గా. అంటే ఏది అంటే ఏ యాక్షన్ తీసుకున్నా చలి కూడా ఓకే సార్ అని అంటారా కూడా ప్రారంభం కదా అట్లా. అప్పటికి మాస్టర్లు అందరూ డాన్సర్లు అందరూ గ్రూప్లో చెప్తున్నారు, సతీష్ ఏం చేసినా సరే మీ దగ్గర ఆధారాలు ఉంటే జనరల్ బాడీ మీటింగ్ పెట్టండి, అందరం మాట్లాడదాం. తప్పు ఎవరు చేసినా ఎవరు తిట్టినా తప్పే అన్నప్పుడు ఆ జనరల్ బాడీలో పెట్టి అందరికి వినిపించడానికి యాక్షన్ తీసుకుని అందరూ చెప్తున్నారు. 5 నెలల నుంచి జనరల్ బాడీ పెట్టకుండా స్కిప్ చేసుకుంటూ తిరుగుతున్నాడు. ఎలక్షన్ కోడ్, రోజా, రంజాను, మన పీఠాపురం, ఇవన్నీ మాకెందుకు పోయి ఇక్కడ మనిషిని చచ్చిపోతున్నాడు. నేను 5 నెలల నుంచి వర్క్ లేక ఒక మనిషి జీవితం ఖరాబ్ అవుతుంటే నీవు ఇవన్నీ కారణాలు నాకెందుకు? అవసరం లేదు కదా. సో అంటే నువ్వు అందరికి ఒక లేఖ రాసావు, లేఖ నుంచి ఏమైనా స్పందన వచ్చిందా? వచ్చింది. కలిసావు, కంప్లైంట్ బుక్ అయింది, ఇక్కడ ప్రజావాణిలో మెసేజ్ వచ్చింది. రైట్, పవన్ కళ్యాణ్ గారికి రిజిస్టర్ పోస్ట్ చేశాను, అది కూడా డెలివరీ ఈ రోజు అయింది. నిన్న సండే కదా, నిన్న వచ్చింది మెసేజ్. అక్కడ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళిపోయింది లెటర్. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు నా ప్రయత్నాలు ఏం చేస్తున్నాను, నేను తప్పు చేయలేదు, నాకు కడుపు కొడుతున్నాడు, వర్క్ ఆపుతున్నాడు. లేబర్ యాక్ట్ ప్రకారం ఎవరు ఎన్ని తప్పులు చేసినా సరే జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఎనీ అసోసియేషన్, నాట్ ఓన్లీ డాన్స్ అసోసియేషన్, ఎనీ అసోసియేషన్ లో మీకు కూడా ఒక అసోసియేషన్ ఉంటాయి కదా, ఎవరైనా తప్పు చేస్తే మీటింగ్ పెట్టి యాక్షన్ తీసుకోవచ్చు, తప్పులేదు. కానీ ఎవరు పని ఆపకూడదు. మీరు పని చేసుకుంటే బతుకుతారు కదా, అట్లనే మేము కూడా పని చేసుకుంటే బతకాం కాబట్టి పని ఆపకూడదు, మన కడుపు కొట్టకూడదు అని లేబర్ యాక్ట్ చెప్తుంది. కమిషనర్ గారు, జాయింట్ కమిషనర్ గారు కూర్చోబెట్టి 2 గంటలు మంచిగా నచ్చ చెప్తే కూడా వింటలేడు. నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటాడు, ఎక్కువ వాదిస్తే 2 కాళ్ళు అంటున్నాడు. ఇట్లా అంటే ఆయన ప్రవర్తన ఇలాగున్నది. ఏం చేయాలి అంటే లాస్ట్ చివరిగా మీరు ఏమనుకున్నారు? సో ముందు ఏం చేయబోతున్నారు? అంటే నా ప్రయత్నాలన్నీ నేను చేస్తున్నా లీగల్ గా. నేను ఫస్ట్ ఫెడరేషన్కి వెళ్ళాను. మా 24 యూనియన్స్ కి, సినిమా క్రాఫ్ట్ కి సంబంధించి 24 యూనియన్స్ కి ఫెడరేషన్ ఉంటుంది. ఆ ఫెడరేషన్ వాళ్ళతో కూడా చెప్పించా. వాళ్ళ మాట ఇనలేదు కాబట్టి నేను లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళా. అతను చెప్పిన గవర్నమెంట్ ఆర్డర్ ను కూడా ధిక్కరించింది కాబట్టి నేను పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళా. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ నుంచి మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రజావాణిలో ఇచ్చాను. అంటే అన్ని లీగల్ గా ఆర్డర్లు వెళ్తున్నా. ఇప్పుడు ఏమంటున్నాడు, నిన్న ఏదైనా ఉంటే యూనియన్కి వచ్చి మాట్లాడాలి, ఒక లెటర్ పెట్టుకుంటే మేము తగ్గిస్తాం కదా. నేనేమో అడుకుంటున్నాను, నిన్ను ఎందుకు అడుకోవాలి నేను తగ్గియమని? ఇప్పుడు నాకు ఇంకా పక్కన ఇంకొక మెంబర్తో ప్రాబ్లం ఉంటే ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, పలానా అనిల్తో నాకు ప్రాబ్లం వచ్చిందండి, కొంచెం చూడండి అని చెప్పి నేను లెటర్ పెట్టుకున్నాను. అసలు ప్రాబ్లమే నీతోటి కదా, ప్రాబ్లమే నువ్వు. అసలు మీరు ప్రెసిడెంట్, సెక్రటరీ, క్యాషియర్ మీరే నాకు ప్రాబ్లము. నేను వచ్చి మీకేం లెటర్ పెట్టుకోవాలి? నేను ఒక ఫెడరేషన్ అని ఉంది, అక్కడికి వెళ్ళినా, వాళ్ళ మాట వినాలి, వీళ్ళు వినలేదు. నేను తర్వాత స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోయినా. నిన్నేం చెప్తున్నాడు, యూనియన్లో కూర్చొని మాట్లాడుకోవాలి కదా, బయటికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు, యూనియన్ పరువు దిగదార్చాడు, అది ఇది అని చెప్పేసి స్టోరీ చెప్తున్నాడు. మరి ఈయన పెట్టిన ప్రెస్ మీట్ మొత్తం ప్రపంచం మొత్తం చూసింది కదా. ఈయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఉన్నాయి లేని అని చెప్పిండు, ప్రపంచం మొత్తం చూసింది. అప్పుడు యూనియన్ పరువు లేదా? ఈయన రేవు పాటలో దొరికాడు అని చెప్పేసి టీవీలో వచ్చింది. ఇది వేసుకున్నాడు కదా బ్లాక్ నీలాగానే, అతను జానీ అనుకుని కొన్ని ఛానల్స్ ట్రోల్ చేశాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ రేవు పాటలో బుక్ అయిన జానీ అని చెప్పి వచ్చింది. అది నేను కాదు అని చెప్పుకోవడం కోసం యూనియన్ ఆఫీస్ లో మొత్తం షూట్ చేశాడు. మరి యూనియన్ ఆఫీస్ ఎట్లా వాడుకుంటావు నువ్వు? అప్పుడు యూనియన్ ఆఫీస్ పరువు పోలేదా? నేను లేబర్ ఆఫీస్కి వెళ్తేనే పోలీస్ స్టేషన్కి వెళ్తేనే, ఇప్పుడు నేను లేబర్ ఆఫీస్కి వెళ్తే పోలీస్ స్టేషన్కి వెళ్తేనే యూనియన్ పరువు పోయిందా? మరి నువ్వు రేవు పార్టీ గురించి నువ్వు యూనియన్ లో మొత్తం రికార్డ్ చేసావు. ఐఎమ్ జానీ భాష ఇది పెట్టాడు, ఇది జనసేన గుర్తు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాడు కెమెరా. ఆయన కొరియోగ్రాఫర్ కదా, టెక్నాలజీ ఉంది ఆయన, టెక్నికల్ మైండ్ ఉంటుంది కదా. నీకు వీడియో పంపిస్తా చూడు, చూసావా? అక్కడ నుంచి ఇది మా ఆఫీసు, ఇగో ఇది నా క్యాబిన్, ఆ డోర్ కు ఎస్కే జానీ భాష ప్రెసిడెంట్ అన్నాడు, దానికి కూడా జూమ్ చేశాడు. మళ్ళీ అబద్ధాలు ఏం చెప్తున్నాడు, జస్ట్ నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నాను అని చెప్తున్నాను. నోరు చేస్తే పచ్చాబద్ధాలు. నువ్వు కింద మాట్లాడుకోపోయినావు, ఆఫీస్ కింద మాట్లాడుకోలేకపోతే మీ ఇంట్లో వీడియో తీసుకో. ఐడెంటిఫికేషన్ కోసం అక్కడ నుంచి చేశారనుకోవచ్చు. సరే ఒకసారి ఇట్లా బోర్డు పెట్టి ఇది యూనియన్ ఆఫీస్ అంటే నేను ఆఫీస్ కింద ఉన్నా అని చెప్పొచ్చు కదా. మరి అప్పుడు యూనియన్ ఆఫీస్ పరువు పోలేదా? ప్రముఖ కొరియోగ్రాఫర్, తెలుగు ఫిలిం డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానీ భాష రేవు పాటలో దొరికాడు అన్నప్పుడు అప్పుడు యూనియన్ పరువు పోలేదా? పోయిందా పోలేదా? తెలియక చేస్తారు అనుకోవచ్చు, కానీ మీ ప్రయత్నాలు అయితే ఆపమంటున్నారు.
నేను ఆపేది ఉండదు. నాకు చివరి వరకు నేను పోరాడుతూనే ఉంటాను, నాకు న్యాయం చేయ వరకు. అతను అన్యాయం చేశాడు, చేస్తూనే ఉన్నాడు. ఇంకా అతని పక్కన ఒక చెంచా బ్యాచ్ ఉంది, ఒక చెడ్డీ గ్యాంగ్ ఉంది. వాళ్ళ మాటలు పట్టుకొని అసలు ఈయనకున్న నాలెడ్జ్ ఏందో, ఈయనకు అసలు జీరో నాలెడ్జ్ అసోసియేషన్ విషయాలు. తోపు కొరగరాప్పుడు అయితే అయిండు, అది నాకు అవసరం లేదు. అది రేపు డబ్బులు ఆయనకే వస్తాయి, పేరు ఆయనకి వస్తాయి, నాకేమైనా వస్తాయి రాదు కదా. అసోసియేషన్లో 500 మంది జీవితాలు నాశనం అవుతాయి అతని వల్ల. అంటే అతను కరెక్ట్ పని చేయడానికి వస్తలేదు, రాదు కూడా. అతనికి అనుభవం లేదు, అవగాహన లేదు యూనియన్ అంటే. ఎందుకంటే గతంలో ఒక కమిటీ మెంబర్గానో ఏదో ఒక చిన్న పోస్ట్ చేసి ఉంటే అసలు కమిటీ మీటింగ్ అని ఎందుకు పెడతారు, జనరల్ బాడీ ఎందుకు పెడతారు, యూనియన్లో ఏం చేయాలి, దీని తర్వాత ఏం చేయాలని ఒక అవగాహన ఉంటుంది. ఈయన డైరెక్ట్గా ప్రెసిడెంట్ పోస్ట్లోకి వచ్చాడు కాబట్టి ఈయనకు తెలుస్తలేదు. పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళ 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 స్వార్థం కోసం ఈయనకు లేనిపోయిన ఈయన ఎక్కిస్తున్నారు. వాళ్ళ మాటలు పట్టుకుని ఏది పడితే అదే చేస్తున్నాడు. ఇప్పుడు మీరు అతన్ని డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ ఇంటికి పోయి ఆయనకి ఇంటర్వ్యూ చేయండి, ఇప్పుడు ఒకటి మాట్లాడతాడు, మళ్ళీ సేమ్ రేపు రండి అదే విషయం ఇంకోటి మాట్లాడతారు. అన్ని అబద్ధాలు, పచ్చాబద్ధాలు సార్. అంటే న్యాయం జరిగే వరకు పోరాడతా అని చెప్పి 100%. నేను కూడా మాట్లాడతా. తర్వాత నిన్న ఇంకొకటి చెప్పాడు సార్, ఈయన బాగా నాకు చదువు రాదు అంటున్నారు కదా సతీష్, ఈయన బాగా చదువుకున్నా అని అంటున్నాడు కదా. 30 లక్షల ల్యాండ్కు ఏ పేపర్ లేకుండా 30 లక్షలు ఇచ్చాడంటారు. 30 లక్షలు ఇచ్చాడని నేనేమని 2018లో ఉన్న బాడీ ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళని అడగాలి. ఆయన వాళ్ళతో కలిసి తిరుగుతున్నాడు. ల్యాండ్ స్కామ్ అయితే ఎవరైతే చేశారో ఆ బాడీతో ఈయన కలిసి మమేకం అయిపోయాడు. 2018 నాకెక్కడ ఉంది పోస్టు, నేను 30 లక్షలు నేను ఎట్లా ఇస్తా అసోసియేషన్ డబ్బులు, పిచ్చిలేసింది ఈయన కావున. పోస్ట్ నేను 2014లో అవుట్ అయినా, నేను పోస్టుకు అవుట్ అయ్యి 10 years అయింది సార్. 2014లో పోస్టుకి వెళ్ళి అవుట్ అయినా, ఇది 2024. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి నేనే నిద్ర వేయండా నా గురించి ఇప్పుడు మాట్లాడతాను కదా. సరే నేను తప్పు చేసినా కావచ్చు, పోస్ట్లో ఉన్నప్పుడు ఇది చేసినా అది చేసినా ఏమో చేసినా అంటాను కదా. ఈ గడిచిన 10 సంవత్సరాలు ఎక్కడ నిద్రపోయినావు జాని అని అడుగుతున్నాను నేను. ఎందుకు మాట్లాడాలి ఇన్ని రోజులు? అసోసియేషన్ లేదా, యూనియన్ కింద ఉంది కదా, ప్రతి బాడీ మారుతుంది కదా 2 సంవత్సరాలకు ఒకసారి, ప్రతి బాడీలో ఒక 5-6 మీటింగ్లు జరుగుతున్నాయి కదా. మరి ఎందుకు మాట్లాడాలి ఇప్పుడు దాకా? అంటే ఇప్పుడు నీకు నాకేదైంది అంటే గతంలో ఇది చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, మరి నీ గురించి మాట్లాడాలన్నా? నువ్వు ఎవరెవరికి ఏం చేశావు, ఎవరెవరికి అమ్మాయిలతో ఏం చేశావు, మొత్తం చాలా ఉన్నాయి. ఎఫ్ఐఆర్స్ బోర్డు ఉన్నాయి, మామూలుగా ఒకటి కాదు రెండు కాదు. ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ ఏం కావాలి భయ, అమ్మాయితో తిరుగుతుంటే కెమెరా వరకు తిరుగుతాం. నేను ఇప్పుడు పెళ్లి కాకముందు ఆయన మాస్టర్ అయిన కొత్తలో వెంకటగిరిలో ఒక ముస్లిం అమ్మాయి అంటే ఆ అమ్మాయిని లవ్ చేశాడు, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాడు. వాళ్ళ ఇంట్లోకి ఇష్టం లేదు, గొడవలు అవుతున్నాయి. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ మంచి ఫామ్ లో ఉంది సార్. నాకు తెలిసి 2010, 11, 12 నాకు కరెక్ట్ ఐడియా లేదు. ఆ టైంలో ప్రజారాజ్యం పార్టీ ఫామ్లో ఉన్న టైంలో నేను వెంకటగిరికి సంబంధించిన వెంకటగిరి డివిజన్ ప్రజారాజ్యం పార్టీ వాళ్ళతో మాట్లాడి గొడవ కాకుండా, కేసు కాకుండా అయినా నేను మాట్లాడా. అమ్మాయిని ఎత్తుకొని పోతా అని చెప్పేసి అలచలు చేస్తున్నాడు ఆఫీస్ దగ్గర. నేను కాపాడాను ఆయన అంటే అన్ని మర్చిపోయాడు. ఇంకా తర్వాత ఇప్పుడున్న అమ్మాయిని ఆమె అసిస్టెంట్గా చేసి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. మా యూనియన్ మెంబర్ ఆమె కూడా డాన్సర్గా వర్క్ చేసింది. ఆమెకు కూడా నేను ఎన్నోసార్లు నేను కృష్ణారెడ్డి మాస్టర్ దగ్గర ఇన్ఛార్జ్గా చేస్తున్నప్పుడు ఆ అమ్మాయికి కూడా సుమలత గారికి ఆమె నన్ను అన్న అంటది. ఇప్పుడు కూడా ఆమెకు నేను ఎన్నో సాంగ్స్ చెప్పాను నేను. ఇవన్నీ సో మొత్తానికి అయితే న్యాయ పోరాటానికి అయితే సిద్ధంగా ఉన్నా అంటారు. త్వరలో ప్రెస్ మీట్ పెట్టబోతున్నాం. ఓకే, సో వ్యూయర్స్ చూడొచ్చు ఈ ఇష్యూకి సంబంధించి కూడా ప్రతి ఒక్కటి క్లారిటీగా మనము డాన్సర్ సతీష్ గారితో మాట్లాడడం జరిగింది. సో జానీ మాస్టర్ చెప్పినవన్నీ వాస్తవాలు కావు. సో నేను దేనికైనా సిద్ధమని కూడా డాన్సర్ సతీష్ గారు చెప్పడం మనం చూస్తున్నాము. సో ఇది చూద్దాం, ఇంకా మేబీ త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. దీనికి సంబంధించి పోలీస్ స్టాఫ్ ఎప్పుడు వస్తో కూడా పెద్ద ఎత్తున వెయిట్ చేస్తున్నారు. సో వెయిట్ చేసి చూద్దాం. సో కెమెరామ్యాన్ సాయితో అనిల్, మణికొండ, హైదరాబాద్.